నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు సమీపంలోని ఆగ్రో సోల్ కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట సిపిఐ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి లిఫ్ట్ మరమ్మతుల కోసం ఇద్దరు కార్మికులను రోప్ పైకి ఎక్కించారని, మరమ్మతులు చేస్తుండగా రోప్ తెగడంతో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గాయపడిన కార్మికుల వివరాలను యాజమాన్యం గోప్యంగా ఉంచిందని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ జిల్లా అధికారులు పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డోన్ మండలం ఉడమపాడు గ్రామం దగ్గర ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ వెంటనే కార్మికుల ప్రమాదాలకు గురైన అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రాణాలకు గురైన మూసివేయాలి ఆగ్రో ఫ్యాక్టరీని వెంటనే, మూసివేయాలి ఆగ్రో ఫ్యాక్టరీని వెంటనే. బిరెడ్డిపల్లె, వెంకటాపురం, జగదుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల 5-6 గ్రామాల రైతాంగానికి, ప్రజల, చిన్నపిల్లల, మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అగ్రిసోల్ కంపెనీని తక్షణమే మూసివేయాలి. ఇక్కడ వస్తున్నటువంటి ఫ్యాక్టరీ వల్ల వస్తున్నటువంటి చెడు వాయువు వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కలుషితమై ఇక్కడ తాగుతున్నటువంటి నీళ్ళని కూడా ఆ గ్రామాల్లో చేరకపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ కూడా ఈరోజు శ్మశానాలకి దావపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి అగ్రిసోల్ ఫ్యాక్టరీ కారణం. ఆ ఫ్యాక్టరీని తక్షణమే ఇక్కడ మూసివేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫ్యాక్టరీని వచ్చి యాజమాన్య నిర్లక్ష్య వైఖరిగా ఫ్యాక్టరీని సీజ్ చేయడమో, లేదా దాని మీద ఒక విచారణకు సంబంధించినటువంటి కమిటీ వేయడమో, బాధితులకు న్యాయం చేయడం అనేటువంటి చర్యలు గవర్నమెంట్ నుంచి, కలెక్టర్ నుంచి లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ నుంచి లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికే బాధితులు దెబ్బలు తగిలి కర్నూలు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాధితులకు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదైతే వైద్యం అందాల్సినటువంటి ఏదైందో వాళ్ళకు స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందించి వాళ్లకు నష్టపరిహారం ఒక కార్మికుడికి వచ్చేసి జరిగినటువంటి అక్కడ ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి గాయాలైనాయో దానికి సంబంధించి ఎక్స్రే చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. లిఫ్ట్ స్ట్రక్ అయింది. ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్కు మధ్యలో వాళ్ళు రిపేర్ చేస్తూ ఉన్నారు. రిపేర్ చేసేటప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి దాని మీదకి దిగారనమాట. దిగడం వల్ల ఆ రోప్ కట్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది. అది వాళ్ళు పైకి ఎక్కడం వల్ల, అంటే ఆ లిఫ్ట్ ఇదైనప్పుడు కొంచెం ఇదే ఉంటారు కదా, వాళ్ళకు వైబ్రేషన్స్ వచ్చి ఉంటాయి. దానివల్ల ఒక అతనికేమో కింద యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, ఇంకొక అతనికేమో థై బోన్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళిద్దరు కూడా ఒకరు ఆర్కా హాస్పిటల్లో, ఒకరు మైత్రి హాస్పిటల్లో కర్నూలులో చికిత్స తీసుకుంటున్నారు. బాగానే ఉన్నారు. పొద్దున్న ఇందాక నేను డీసీఎల్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు కూడా వెళ్ళి మాట్లాడి వచ్చారు. వాళ్ళతో ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు బాగున్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది. వాళ్ళకు లేబర్ దీని ప్రకారం ఏదైతే కాంపెన్సేషన్ ఇది రావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ఇప్పించే ప్రకారం